ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక పాలనపై ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారట. అందులో భాగంగా కోర్ టీంలను ఏర్పాటు చేయడంతో పాటు డివిజనల్ కమిషనర్ వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నారట. ఆ క్రమంలో చాలా కాలం తర్వాత కేసీఆర్ ఇక రెగ్యులర్ గా సెక్రటేరియట్ కి రాబోతున్నారా అంటే ఆయన సన్నిహితులు అవుననే అంటున్నారు. తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిశాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూడా రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగుస్తుండటంతో ఇక ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ పరుగులు పెట్టించబోతున్నట్లు తెలుస్తోంది. పాలన గాడి తప్పిందని ప్రచారం అవుతున్న నేపథ్యంలో వ్యవస్థను దారిలో పెట్టడానికి ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన శాఖలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించబోతున్నారట. విద్య, వైద్యం, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ, ఇండస్ట్రీస్ లాంటి 7-8 శాఖలకు సంబంధించి రెగ్యులర్ గా సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కోర్ టీమ్ ను సీఎం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. దాంతో పాలనలో ఈ కోర్ టీం కీలకం కానుంది అంటున్నారు. జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. 4-5 జిల్లాలను కలిపి ఒక డివిజన్ గా ఏర్పాటు చేసి సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించడంతో పాటు డివిజనల్ కమిషనర్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వినిపిస్తున్న టాక్. అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే కేసీఆర్ త్వరలోనే సెక్రటేరియట్ కు రాబోతున్నారట. సెక్రటేరియట్ లో కార్యక్రమాలను రెగ్యులర్ గా అటెండ్ కాబోతున్నారట. ప్రగతి భవన్ నుంచి కాకుండా పాలనను సెక్రటేరియట్ నుండే పర్యవేక్షించబోతున్నారట. ఇది కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండే అధికారులు చెప్పుకొస్తున్నారు. జిల్లా స్థాయిలో అధికారులతో టీం ఏర్పాటు చేస్తానని, రెవెన్యూ ల్యాండ్ కి సంబంధించిన అంశాలను వారికి అప్పగిస్తానని సీఎం ఇప్పటికే ప్రకటించారు. మరి అధికారులు చెప్తున్నది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.